హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి తిరునాళ్ళకైతే వెళ్ళానండి. ఇది ఏలూరు దగ్గర గాలాయగూడెం అనే ఊరు. తిరునాళ్ళకి వెళ్ళేటప్పుడు పిల్లల్ని చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలండి. అందుకని మా వాడినైతే నేనైతే కట్టేసుకున్నాను, తప్పిపోతాడని. ఈ తిరునాళ్ళలో లైటింగ్ అయితే చాలా హైలైట్ అండి. పోలీసు వారు చూసారా ఎంతమంది ఉన్నారో, ఇంకా చాలామంది ఉన్నారండి. ఇక్కడ రోడ్డు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా రోడ్డు దాటాలి. ట్రాఫిక్ చాలా హెవీగా ఉంటుంది. ఇది వేలూరు వెళ్ళే రోడ్డు అండి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలామంది అమ్మవారి దర్శనానికి అయితే వస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ తిరునాళ్ళు అయితే జరుగుతాయండి. అమ్మవారి పేరు అచ్చంపేరంటాల తల్లి అండి. ఇక్కడ తిరునాళ్ళు అయితే చాలా బాగా జరుగుతాయి. అమ్మవారిని ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుతాయి. ప్రసాదం కౌంటర్ అండి. మా దర్శనం అయితే అయిపోయింది. చూడండి ఎంతమంది వచ్చారో. అదే రోజు సింగర్ మంగి గారి మ్యూజికల్ లైట్ ఉందండి, అందుకని చాలా రష్గా అయితే ఉంది. తిరునాళ్ళకి వెళ్ళేటప్పుడు మెడలో గోల్డ్ అయితే వేసుకోమండి, చాలామంది దొంగలు అయితే ఉంటారు. మా ఇంట్లోనే ఒక అమ్మాయి గోల్డ్ అయితే తాడైతే తీసేశారు, అందుకని మేమైతే జాగ్రత్తగా ఉంటాము. అందరి పిల్లలు జంక్ ఫుడ్ అయితే తింటుంటే మా మేనగోడలు చూసారా, పుచ్చకాయ ముక్కలు తింటుంది, అల్లరి బాగా చేస్తుంది. ఈ తిరునాళ్ళలో లైటింగ్ హైలైట్ అని చెప్పాను కదండి, చూడండి ఎంత బాగుందో. మీ చిన్నప్పుడు ఎప్పుడైనా జీళ్ళు అయితే తిన్నారా? చూడండి ఇక్కడ జీళ్ళు అయితే ఎలా తయారు చేస్తున్నారో. ఈ తిరునాళ్ళలో అయితే జీళ్ళు షాపులు దాదాపు ఒక 10 వరకు ఉన్నాయండి. అక్కడే తయారు చేసి దుకాణదారులు అమ్ముతారు. చూడండి మా అబ్బాయికి అయితే ఇంటి దగ్గర డబ్బులు ఇచ్చారు. సార్ అయితే జెయింట్ వీల్ ఎక్కుతా అన్నారు, కానీ మేమైతే మాత్రం హెలికాప్టర్ ఎక్కించామండి. అంత పెద్ద పెద్దవి అయితే ఎక్కకూడదు కదా పిల్లలకి చిన్న చిన్నవి చాలా ఉన్నాయండి. హెలికాప్టర్, కార్స్ అలాంటివి చాలా ఉన్నవి. మేమైతే హెలికాప్టర్ ఎక్కించామండి. చూడండి మా బుడ్డదైతే ఎక్కి రానంటుంది, అందులోనే ఉంటా అంటుంది మేడం గారు. చిన్న పిల్లలకి ఎప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ ఎక్కించాలండి. చాలామంది కొలంబస్ జెయింట్ వీల్ ఎక్కించారు, అది కరెక్ట్ కాదు. తర్వాత అయితే మేము బ్యాంగిల్స్ చిన్న చిన్న షాపింగ్ అయితే చేసుకున్నాము. చూడండి శ్రీకృష్ణుడు బొమ్మలు చాలా బాగున్నాయి. ఇక్కడ చాలా కాస్ట్ అయితే చెప్తున్నారండి, బయట అంత కాస్ట్ ఉండవు, మనం కొంచెం బార్గింగ్ చేసి కొనుక్కోవచ్చు. ఇదైతే సెలెక్ట్ చేశారండి. చూడండి అడుగడుక్కి ఎంతమంది పిల్లలు అయితే ఉన్నారో చూడండి. వాళ్ళని చూస్తే నాకు చాలా బాధగా అనిపించింది. చూడండి జెయింట్ వీల్ ఎంత పెద్దగా ఉందో. చాలామంది పిల్లల్ని తీసుకుని మరి జెయింట్ వీల్ కొలంబస్ ఎక్కుతున్నారు. కొలంబస్ మీద చూడండి ఒక అబ్బాయి ఎలా నుంచునున్నాడో. ఫొటోస్ వీడియోస్ కోసం ఇలా ఫోజులు ఇవ్వడం అయితే కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అక్కడి నుంచి పడిపోతే ఏంటండి పరిస్థితి? ఎంతసేపు అయినా తను అలా చేస్తూనే ఉన్నాడండి. ఎడ్జ్కి వచ్చి నుంచుని మరీ ఫోజెస్ ఇస్తూ ఉన్నాడు. తనకేమన్నా అయితే తన ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటని కొంచెం కూడా ఆలోచించరు ఇలాంటి వాళ్ళు. జెయింట్ వీల్ కొలంబస్ నడిపించే వాళ్ళు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి. టికెట్ కౌంటర్స్ దగ్గర ఉంటారు. ఇలాంటి చోట్లను కూడా ఇలాంటి వాళ్ళు ఇలా నుంచుంటున్నప్పుడు చెకింగ్ చేయడానికి కూడా ఒక 2 ఉండాలి కదండి. పడిపోతే ఎవరికి బ్యాడ్ నేమ్ వస్తుంది, వీళ్ళకే కదా. ఇక లాస్ట్ డే అయితే నిప్పుల గుండం పెట్టి అమ్మవారిని ఊరేగిస్తారు. చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంటుందండి, అందుకని మేము వెళ్ళలేకపోయాము. ఇక్కడ నిప్పుల గుండంలోని విభూది అండి, ఇది పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుంది. అమ్మవారిని నిప్పుల గుండం మీద ఊరేగింపు రోజు చాలా క్రౌడ్గా ఉంటుందండి, ఖాళీ అయితే ఉండదు. ఆ తర్వాత రోజు దర్శనం చేసుకోవడానికి మనకైతే వీలుగా ఉంటుంది. అమ్మవారికి మొక్కులు చెల్లించడానికి ఇక్కడ చీరలు కూడా అమ్ముతున్నారు. కావాలంటే మనం బయట నుంచి కూడా తెచ్చుకోవచ్చు. చూడండి మా వాడికి ఇక్కడ బొమ్మలు కొనిపెట్టాని నాకైతే ముద్దులు అయితే పెడుతున్నాడు. ఇక్కడ ఇంకో గుడి అయితే ఉందండి. ఈ గుడి గురించి ఒక స్టోరీ ఉంది, దీనికోసం నేను సపరేట్గా వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలని కోరుకుంటూ ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.